జీర్ణకోశంలో పుండ్లు. అజెంటికం నైట్రికం 30, హైడ్రాస్టినం 30 వీటిని పై విధముగానే వాడవలెను. వామనములు లేదా వాంతులు. ఆర్సెనిక్ ఆల్ 30 లేదా 200, ఇపికాక్ 200 లేదా ఇపికాక్ 30 లేదా 200లను వాడి తగ్గకపోతే ఫ్యామ్ఫాస్ 30, నైట్రంఫాస్ 30లను పై విధముగానే వాడవలెను. ఉదా కుహరము వాయుపూరితము అగుట బ్రాకెట్లో పొట్ట ఉబ్బుట. ఉత్తేజ పదార్థంలో ఆల్కహాల్ వాడువారికి నక్స్ 30ని 3 రోజులు వాడవలెను. బీరు త్రాగువారికి కలుగు అజీర్తితో గ్యాస్ ట్రబుల్. క్యాలిబైక్రోమికం 30 లేదా 200లను పై విధముగానే వాడవలెను. కొలది ముద్దలు తినగానే కడుపు నిండినట్లు, కడుపు బరువుగా ఉండునట్లు, త్రేపుల వలన ఉపశమనము కలుగుట. కార్బోవేజ్ లేదా 200లను పై విధముగా వాడవలెను. పొట్ట ఉబ్బి త్రేపుల వలన ఉపశమనము లేకపోవుట. చైనా 30 లేదా 200లని పై విధముగా వాడవలెను. పొట్ట ఉబ్బి అపానవాయువులు వెడలుట వలన ఉపశమనం. లైకో 30 లేదా 200లను పై విధముగా వాడవలెను. కడుపులోని మంట వీపుకు వ్యాపించుట భుక్త ఆయాసము. కార్బోవేజ్ 30 లేదా 200లను పై విధముగా వాడవలెను. కడుపులో తీవ్రమైన మంట. ఆర్సెనికాల్ 30ని 3 రోజులు వాడవలెను. భోజనము చేయనప్పుడు బట్టలను వదులుగా చేసుకొనుట. కార్బోవేజ్ 200లను పై విధముగా వాడవలెను. కొవ్వు పదార్థాలను తిన్నప్పుడు వచ్చే అజీర్తి విరోచనములు. పల్స్ 30ని 3 రోజులు వాడవలెను. భోజనము తర్వాత 2 గంటలకు వచ్చే కడుపు నొప్పికి నక్స్ 30 లేదా 200లను వాడవలెను. భోజనము చేస్తుండగా వచ్చే కడుపు నొప్పి. నక్స్ మస్కటా 30 లేదా 200, నక్స్ లేదా 200లను వాడవలెను. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు వచ్చే కడుపు నొప్పి. ఎనాకార్డియం 30 లేదా 200లను 3 రోజులు వాడవలెను. ఆహారమును తీసుకున్నట వలన ఉపశాంతి గలుగు కడుపు నొప్పి. ఎనాకార్డియం 30 లేదా 200లను కానీ, అయోడియం 30 లేదా 200లను కానీ 3 రోజులు వాడవలెను. ఆకలికి ఏమూత్రము ఆగలేకపోవట, తినుట ఆలస్యం అయినచో శోషిల్లుట. సల్ఫర్ 30ని 3 రోజులు వాడవలెను. సోడా ఉప్పును తినవారికి వచ్చే కడుపు నొప్పి. నైట్రమ్ కాప్ 30 లేదా 200లను 3 రోజులు వాడవలెను. తినిన పదార్థములన్నీ వాయుపూరితమైనట్లు ఉండుట. నైట్రమ్ కాప్ 30 లేదా 200లను 3 రోజులు వాడవలెను. వికారము వాంతులు. ఇపికాక్ 30 లేదా 200లను 3 గంటలకు 1 డోస్ చొప్పున వాడవలెను. ప్రత్యేకముగా తీపి పదార్థములను లేదా పంచదారను తిన్నప్పుడు వచ్చే విరోచనములు లేదా జీర్ణకోశ లక్షణములు ఉద్రేకించుట. అర్జెంటికం నైట్రికం 30 లేదా 200లను పై విధముగా వాడుట వలన మంచి ఫలితములు కలుగును. ఇది కడుపు అంతటా ఉన్న నొప్పిని తగ్గించును. దంతములు పులియునంతటి పల్లని వాంతులు. క్యాల్కయాకాప్ 30ని లేదా 200లను 3 రోజులు వాడవలెను. దీనితో కడుపు బోర్లించిన పల్లెము వలె ఉన్న తగ్గును. బంగాళాదుంపలను తినుట వలన జీర్ణకోశ లక్షణములు ఉద్రేకించుట. అల్యూమినా 200లను 3 రోజులు వాడితే చాలును. పుల్లని వాంతులు, పుల్లని వాసనలు గల విరోచనములు, పుల్లటి త్రేపులు ఇట్టి పుల్లని లక్షణములు. నైట్రంఫాస్ 6x లేదా 30ని రోజుకు 3 రోజుల చొప్పున వాడవలెను. అజీర్తితో పై లక్షణములు. క్యాలియము 6x లేదా
30ని మార్చి మార్చి పై విధముగానే వాడవలెను. పొత్తి కడుపు లోపములు మందులు. కాలేయం పెద్దది ఒకట మెక్సాల్ 30ని రోజుకు 3 డోసుల చొప్పున ఒక వారం పాటు వాడి తగ్గనిచో సల్ఫర్ 30ని 3 రోజులు వాడి నేట్రమ్ సల్ఫ్ 6x లేదా 12x బెల్లడోనా క్యూను 10 బొట్లు ఔన్స్ నీటిలో కలుపుకొని త్రాగవలెను. వరుస క్రమములో మెక్సాల్ వల్లనే వాడవలెను. ప్లిహము పెద్దది అగుట. సల్ఫర్ 30ని 3 రోజులు వాడిన తర్వాత కార్టోస్ మేయానస్ క్యూను 10 చుక్కలు ఔన్స్ నీటిలో కలిపి త్రాగవలెను. జలోదాహము. ఎపిస్ 30 లేదా 200లను కానీ ఆర్సెనికాల్ 200లను కానీ పై విధముగానే వాడవలెను. ప్రేగులకు బలము లేకపోవుట. బ్రయోనియా 30 లేదా 200లను 3 రోజులు వాడవలెను. పొత్తి కడుపు బాధలు. శరీరమును వంచుట వలన పొత్తి కడుపు బాధలు. కోలోసింథసిస్ 30ని లేదా 200లను రోజుకు 3 రోజుల చొప్పున 2 రోజుల పాటు వాడవలెను. తగ్గనిచో మెగ్నీషియా ఫాస్ 30 లేదా 200లను వాడవలెను. సంభోగానంతరము పొత్తి కడుపు బాధలు. కాషికం 30 లేదా 200లను 3 రోజులు వాడవలెను. బాహిష్టును అణిచిపెట్టుట వలన పొత్తి కడుపు బాధలు. పల్స 30 లేదా 200లను పై విధముగానే వాడవలెను. గర్భిణీ స్త్రీలకు పొత్తి కడుపు బాధలు. కేమోమిల్లా 30 లేదా 200లను పై విధముగానే వాడవలెను. బొడ్డు వద్ద బాధ. కోలోసింథసిస్ 30 లేదా 200లను పై విధముగానే వాడవలెను. నీరసము వలన పొత్తి కడుపులో బాధ. క్యాల్కేయా ఫాస్ 6x లేదా 12xలను ప్రతిరోజు రోజుకు 3 సార్లు వాడవలెను. గాలి చేయడం వలన పొత్తి కడుపు నొప్పి. లైకోపోడియం 30 లేదా 200లను 3 రోజులు వాడవలెను. గాలిపోక తీవ్రమైన పొత్తి కడుపు నొప్పి. కేమోమిల్లా 200లను ప్రతి గంటకు 1 డోసు చొప్పున వాడవలెను. జీవ పదార్థములు పోవటచే కలుగు విస్తరణము వల్ల పొత్తి కడుపు నొప్పి. చైనా 30ని పై మాదిరిగానే వాడవలెను. పొట్టలో గాలి చేరడం వలన పొత్తి కడుపు నొప్పి. చైనా 30ని పై విధముగానే వాడవలెను. చల్లని పానీయములు లేదా ఐస్ వాటర్ త్రాగడం వలన పొత్తి కడుపులో నొప్పి. బ్రయోనియా 30 లేదా 200లను ఒక రోజులో 3 మోతాదులు వాడవలెను. తగ్గనిచో స్టాక్స్ లేదా 200లను పై మాదిరిగానే వాడవలెను. కాఫీ తాగిన తర్వాత పొత్తి కడుపు నొప్పి. నక్స్ 30 లేదా 200లు కానీ కేమోమిల్లా 30 లేదా 200లు కానీ పై మాదిరిగానే వాడవలెను. నీళ్ళ విరేచనముల వలన పొత్తి కడుపులో నొప్పి. ఫోడోఫైలం 30 లేదా 200లు మెక్సాల్ 200లను పై విధముగానే వాడవలెను. విరేచనములకు ముందుగా పొత్తు కడుపు నొప్పి. పల్స్ 30 లేదా 200లు కోలోసింథసిస్ 30 లేదా 200లను పై మోసాగానే వాడవలెను. విరోచనములు అవుతున్నప్పుడు పొత్తి కడుపు నొప్పి. క్యామోమిల్లా 30 లేదా 200లు ఫోడోఫైలం 30 లేదా 200లను పై మాదిరిగానే వాడవలెను. పశువుల వల్ల పొత్తి కడుపు నొప్పి. బెర్బరీస్ వల్గారిస్ 30 లేదా 200లు రోజుకు 3 రోజుల చొప్పున ఒక వారము పాటు వాడి తగ్గనిచో కేమోమిల్లా 30 లేదా నేట్రమ్ సల్ఫ్ 30 లేదా 200ల పవర్లో వాడవలెను. సవాయి బిళ్ళల వలన పొత్తి కడుపులో నొప్పి. హెపాసల్ఫ్ 30 లేదా 200లు కానీ యాసిడ్ నైట్రిక్ 200లు కానీ మెక్సాల్ 200లు కానీ పై విధముగానే వాడవలెను. సెగవ్యాధి జీర్ణించుట వలన పొత్తి కడుపు నొప్పి. గనోయన్ మెడోయినామ్ 1mను 1 డోస్ వేసి తర్వాత
మెటాలికం వన్నెంను 1 డోసు వాడవలెను. కామేల వ్యాధిలో పొత్తి కడుపు నొప్పి చైనా 30, కాలిము 30, ఫ్యాంఫాస్ 30లను ప్రతిరోజు రోజుకు 3 రోజుల చొప్పున వాడవలెను.